నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, ఈ సినిమా చూడటానికి కూడా రావడానికి రీజన్ ఒకటి ఉంది, ఒక కారణం. అదేంటంటే, పూర్వ ఆశ్రమంలో నేను లెక్చరర్గా పనిచేశా. విద్య అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎందుకు మనం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత, అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకుని అధ్యాపకుడు అయిన తర్వాత విద్య ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలు అనే భావంతో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాను. దాని తర్వాత భగవంతుడి ఆశీస్సుల వల్ల, ఆయన నిర్ణయం వల్ల నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా నటుడయ్యాను, అందున హాస్య నటుడయ్యాను. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, యూనివర్సిటీ అనే పేరు, అసలు యూనివర్సిటీ అంటే ఏంటి? యూనివర్స్ అంటే విశ్వం. విశ్వం అంటే అన్ని గోళాలతోటి, అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఒక భూమి అనేటువంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటిది ఆలయం, విద్యాలయం. అదే విశ్వవిద్యాలయం, అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ అనేటువంటి పేరుని ఇప్పుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి, దానిలో రీసెర్చ్ చేసి, మనందరికీ అందులో జరుగుతున్నటువంటి అవినీతిని, అప్పట్లో మనకు విశ్వవిద్యాలయాలంటే కాశీ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరు, బెనారస్ యూనివర్సిటీ అని. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మన దేశం వచ్చి చదువుకుని వెళ్ళిపోయేవాడు. అంటే జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం మంది. ఇవాళ మన దేశం, మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది, విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి